వివాదాస్పద మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 కు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నేడు సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన కారణాల జాబితా ప్రకారం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 40కి పైగా పిటిషన్లను విచారించనుంది. వీటిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పిటిషన్ కూడా ఉంది. నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పరీక్ష రద్దు, పునఃపరీక్ష, దర్యాప్తు వంటి వాటితో దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న విచారణ జరిపి సుప్రీంకోర్టు ఇవాళకి వాయిదా వేసింది. మొత్తం ప్రక్రియ ప్రభావితమైతే మళ్లీ పరీక్షకు ఆదేశించవచ్చు. బెంచ్ ఎన్టీఏ, సీబీఐ నుంచి ఆరోపించిన పేపర్ లీక్ విధానంతో పాటు అక్రమాలు ఎంతవరకు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి తప్పు చేసిన వారి సంఖ్యతో సహా వివరాలను కోరింది. ఈ పరీక్షను మే 5న నిర్వహించారు. మరోవైపు అఫిడవిట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నిర్వహించిన డేటా విశ్లేషణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు లేదా స్థానిక అభ్యర్థుల సమూహంలో అసాధారణ మార్కులకు దారితీసే ప్రయోజనం ఏం లేదని తేలిందని కేంద్రం తెలిపింది. స్థానిక అభ్యర్థుల బృందం మాత్రమే ఉంది. దీని ఫలితంగా అసాధారణంగా పలువురికి అధిక మార్కులు వచ్చాయి. ఈ నెల 8న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వాదనలు వినిపించింది. పరీక్ష నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించవచ్చని కేంద్రం చెబుతోంది. ఇక్కడ ఎన్టీఏ కూడా ఇదే తరహాలో ప్రత్యేక అదనపు అఫిడవిట్ ను దాఖలు చేసింది. అందులో జాతీయ, రాష్ట్ర, నగర స్థాయిలో మార్కుల పంపిణీని విశ్లేషించినట్టు తెలిపింది. ఈ విశ్లేషణ స్కోర్ల పంపిణీ ఖచ్చితంగా సాధారణమని సూచిస్తోంది. ఇందులో మార్కుల పంపిణీని ప్రభావితం చేసింది ఏం లేదని వెల్లడించింది. 2024, 2025 అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 3వ వారం నుంచి 4 రౌండ్లలో నిర్వహించబడుతుందని అఫిడవిట్లో పేర్కొంది. మే 5న 571 నగరాల్లోని 4750 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 14 విదేశీ నగరాలు కూడా ఉన్నాయి. కేంద్రం, ఎన్టీఏ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లలో పరీక్షను రద్దు చేయడం సరైంది కాదని, గోప్యతా ఉల్లంఘనకు సంబంధించిన ఆధారాలు లేనప్పుడు లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులను తీవ్ర ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది.